Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేసిన జగన్ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీలతో కలిసి శనివారం ఆయన ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయడం వల్ల మరి ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుపై మీరు ఓటేయడం వల్ల మరి ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుపై మీరు ఓటేయడం వల్ల ఉమ్మడి ప్రభుత్వం ప్రతి మహిళకు నెల 1500 రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో పడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ప్రతి ఇంటికి అందరూ పాంప్లెట్లు ఇవ్వండి, బ్యాలెట్ నమూనా ఇవ్వండి. నెంబర్ 5 నెంబర్ తిన్నగా బటన్ నొక్కమని చెప్పండి. బొలిశెట్టి శ్రీని గారికి గాజు గ్లాస్ గుర్తుకమ్మా. అలాగే సూపర్ 6 పథకాలమ్మా. మన వాలంటీర్లు వస్తారమ్మా. మన వాలంటీర్లకి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారండి. వారి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అమ్మ. మరి గ్లాసు గుర్తుపై ఓటేయడం ద్వారా ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం మరి సూపర్ 6 పథకాలు చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు నుంచి నవాపాల నుంచి రోడ్డు లేదు, అప్పారాపేట నుంచి రోడ్డు పాడైపోయింది, దండగారి నుంచి వచ్చి రోడ్డు కూడా పాడైపోయింది. మరి ఏ రకంగా ఈ గ్రామం చేరాలో కూడా అర్థమైన పరిస్థితి. ఇంకా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఎర్రకాలం మీద 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఒకటి పడిపోయింది, ఒకటి లేదు. ఆ 2 కూడా నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కనీసం దాన్ని మనం అయితే దానికి లాస్ట్ ఈ 2-3 సంవత్సరాల క్రితం మన నిడదవోలు జనసేన పార్టీ మనం కలిసి మరి అవన్నీ కూడా పూర్చుకుని అది తప్ప ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఒక లారీ బట్టి కూడా పోయిన సందర్భం. మరి అదే కాకుండా ఈ ప్రాంతంలో మాధవరం మిలిటరీ వాసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం నుంచి దేశ రక్షణ కోసం మరి ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మిలిటరీ క్యాంటీన్ కావాలని మనం పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మిలిటరీ క్యాంటీన్ రక్షణ శాఖతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ మాధవరం గ్రామాన్ని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నీ మీరు ఒకసారి చూడండి. ఈ మాధవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయాలి, నిజాయితీ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించాలి, నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలి 3వసారి. అప్పుడే ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు మరి రాష్ట్రం బాగుపడే విధంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాన్ని మీరు గుర్తించి ఇవాళ కూటమి అభ్యర్థులు రాష్ట్రం అంతా గెలిపించమని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాధవరం గ్రామంలో మనం ఎప్పుడు కూడా అత్యధిక ఓట్లు వేసి మనల్ని గెలిపించారు. అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ కూడా గెలిపించినప్పుడు కూడా మౌలిక సదుపాయాలు అరేంజ్ చేయడంలో అరాకొరగా ఉన్నాయి. దానికి కారణం ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ నిధులు కూడా స్వాహా చేసిన సందర్భాన్ని మీకు తెలియజేసుకుంటూ మరి మీ 2 ఓట్లు కూడా ఒకటి జనసేన పార్టీ గాజురాజు గుర్తుపై 5వ నెంబర్ మీద, 2వ ఓటు బీజేపీ శ్రీనివాసవరం గారు మిత్రులు ఎంపీ అభ్యర్థిగా ఆయనకి 1 ఓటు కమలం గుర్తుపై వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. అలాగే బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిలకైతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయినా సరే దాన్ని
ఫుల్ఫిల్ చేయించడానికి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, మాధవరం నుంచి కంసాలపాలెం నిడదోలు బ్రిడ్జి, అలాగే మాధవరం నుండి తాడిమళ్ళ ఎర్రకాలువ బ్రిడ్జి, మాధవరం మాడవ ఆయకట్టు 1600 ఎకరాల సాగు ముంపుకు గురవుతుంది. దానికి 28 అడుగుల గట్టు తయారు చేయవలసిందిగా కోరారు. అలాగే అధ్వానంగా ఉన్న మాధవరం అప్పారావుపేట రోడ్డు, మాధవరం నావపల్లి రోడ్డు, మాధవరం నుండి తాడేపల్లిగూడెం దండగర్ర మీదుగా రోడ్డు, మాధవరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే మాధవరంలో గతంలో ఏర్పాటు చేసిన పిహెచ్సి సెంటర్కి డాక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవ్వరూ లేరని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి మిలిటరీ మాధవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ఊరు రావడం, మరి ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి, మన మిత్రుడు, సోదరుడు, తమ్ముడైన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లికార్జున గారికి, జరుగుతున్న ఎలక్షన్ చాలా ప్రాముఖ్యత ఉన్న ఎలక్షన్. ఎందుకంటే అభివృద్ధికి మూలం కావాలంటే మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న ప్రభుత్వం అరాచకానికి ఒడిగట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం, ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేకుండా మరి నియోజకవర్గాన్ని దోషం చేసిన పరిస్థితి ఉన్న ప్రజాప్రతినిధి. ముఖ్యంగా మాధవరం గ్రామంలో ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అన్నది మీరు గుర్తించాలి. ఎటువంటి కార్యక్రమం కూడా ఈ మాధవరం గ్రామంలో జరగలేదు. ఎందుకంటే ఇక్కడున్న మరి కీర్తిశేషులు భారతీయ జనతా పార్టీ మంత్రివర్యులైన పేర్కొండ మాణిక్యాలరావు గారి కృషితో ఈ ఊళ్ళో మిలిటరీ సహకారంతో కట్టిన ఇంచుమించు 11-12 కోట్లతో విశ్రాంతి భవనం కానీ, కళ్యాణ మండపం కానీ మరి అన్ని కడితే దాన్ని మరి ఈ 5 సంవత్సరాల్లో దాన్ని అభివృద్ధి మానేసి సెకండ్ ఫేజ్ డబ్బులు కూడా తెచ్చుకోకుండా దాన్ని ఇప్పుడున్న ప్రజాప్రతినిధి పంచాయతీకి ట్రాన్స్ఫర్ చేయించడం దురదృష్టకరం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 2వ వార్డులో వైఎస్ఆర్-సిపి ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ విస్తృత ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు. మహిళలకి రక్షణగా ఉండాలన్న, మన పిల్లలు, ఆడపిల్లలు హై స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా భద్రంగా తిరిగి రావాలన్నా, ఎక్కడ అంటే ఇవాళ ఈ దుర్మార్గం నుంచి మనం తాడేపల్లిగూడెం కాపాడాలంటే ఈ దుర్మార్గుల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల, ఆవిడ కూడా వరుస సంఖ్యలో 1వ నెంబర్లో వచ్చింది. ఆ గూడూరి ఉమాబాల ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, కూర్చుంటుంది, పక్కన పట్ల ఉన్నట్టు ఆవిడ ఓటు పడుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పులివెందుల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. పులివెందుల్లో ఈవీఎం మిషన్లో ఆయన వరుస సంఖ్య కూడా 1వ నెంబరు. 1వ నెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని అందరికీ తెలియజేస్తారు. ఈ రకంగా మీ అందరూ కూడా మన ఇంటి భద్రతకి, మన పిల్లలు సంతోషంగా ఉండటానికి, ఈ సమాజం ఎక్కడ ఏ దుర్మార్గుల బారి పడకుండా ఉండటానికి, ఏ గుండా ఏదో రౌడీజం లేకుండా ఉండటానికి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి నన్ను గెలిపించవలసిందిగా, మరి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతూ, అలా గెలిపించిన నాడు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సంక్షేమ పరిపాలన ఇంతకంటే బాగా కొనసాగుతుందని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.
కాలం అవతల 2 టౌన్లో 1 టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది. దానికి సంబంధించిన ఎస్టీపీ 34 కోట్లతోటి పూర్తవుతూ ఉంది. ఒక 3-4 నెలల్లో ఆ సిస్టమ్ అంతా కూడా దాన్ని కనెక్ట్ అయిపోతూ ఉన్నాం. 2 టౌన్లో 112 కోట్లతోటి ఎస్టీపీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని శాంక్షన్ చేసి అది పనులు మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా కాలం అవతల 2 టౌన్లో 1 టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది. దానికి సంబంధించిన ఎస్టీపీ 34 కోట్లతోటి పూర్తవుతూ ఉంది. ఒక 3-4 నెలల్లో ఆ సిస్టమ్ అంతా కూడా దాన్ని కనెక్ట్ అయిపోతూ ఉన్నాం. 2 టౌన్లో 112 కోట్లతోటి ఎస్టీపీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని శాంక్షన్ చేసి అది పనులు మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా పట్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి ఎక్కడో తిరుపతిలో పెంటపాడు మండలంలో రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ దగ్గర 1100 కోట్ల రూపాయలు వర్కులు చేయవలసి ఉంది. ఇవాళ మనం కొనసాగకపోతే మరి 2009లో ఆనాడు మొదలుపెట్టిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవాళ కూడా పూర్తి అవ్వడానికి కారణం 10 సంవత్సరాల నిర్లక్ష్యం. మా తాడేపల్లి మున్సిపల్ చైర్మన్గా ఉండి ఆ పనులన్నీ తొక్కుపెట్టి నిలబెట్టేయటం దాని ద్వారా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులను ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది ధర్మమేనని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం తాళ్లపాలెం, ఉప్పరగూడెం, దండగర్ర, లింగారాయుడుగూడెం, అమృతపురం, ఇటుకులగుంట, మెట్ట ఉప్పరగూడెం గ్రామాల్లో శుక్రవారం రాత్రి టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజు, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు వలవల బాబ్జీ, బీజేపీ అధ్యక్షుడు ఈతకోట తాతాజీ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమ్మలారా, అక్క చెల్లెమ్మలారా, మీ తమ్ముడు, మీ తాపట్టు, మీ ఇంట్లో పెద్ద కొడుక పులిశెట్టి శ్రీని గారు వస్తున్నారమ్మా. గాజు గ్లాస్ అమ్మా, పెద్దమ్మ, మనకి పెన్షన్ 4000 అమ్మా, 3000 కాదు. ఎలక్షన్ టైం ఏంటంటే మన నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పులిశెట్టి శ్రీని గారు కోరుతున్నాం. జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు సహకారం దృష్టిగా కోరుతున్నాం. బాబు మీ యొక్క కార్యకర్తలు గారు, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారు, మీ సోదరుడు పులిశెట్టి శ్రీని గారు మీ ఆశీస్సుల కోసం మన ముందుకు వస్తున్నారమ్మా. నడవాలి నడవాలి రావాలని కోరటం జరుగుతుంది. నడవాలి. రూట్ మ్యాప్ ఎవరు? రూట్ మ్యాప్ చెప్పండి. గ్రామస్తులు ఎవరు? రూట్ మ్యాప్ వ్యాన్ ఎటో చెప్పండి. చెప్పండి. అందరూ ముందు నడవాలి. అందరూ కూడా బళ్ళు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ, మండల ప్రెసిడెంట్ రవి గారికి, అడప ప్రసాద్ గారికి, అదేవిధంగా నా మిత్రుడు వలవ మల్లికార్జునరావు గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి వేదిక సుబ్బరాజు గారికి, ఇంకా మరి గ్రామ పెద్దలందరికీ, అడప ప్రసాద్ కోటయ్య గారికి, అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప
ఈ రోజు వరకు గ్రామంలో ఎక్కడ కూడా పార మట్టి వేయలేదనే విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. మీకు ఏదైతే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సోదరులకి ఏం చేశాడో కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సుధాకర్ అనే డాక్టర్ని మరి ఎస్సీ సోదరుడు అయ్యిండి మాస్క్ లేదని చెప్పిన పాపానికి పిచ్చోళ్ళని చేసి రోడ్ల మీద కొట్టి చంపిన పరిస్థితి మీకు తెలుసు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ని అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ చంపేసి ఇంటికాడ చెప్తే పక్కన కూర్చోబెట్టి సన్మానం చేసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి కాదా అని అడుగుతూ ఉన్నా. మరి రాజానగరంలో మరి ఏదైతే ఇసుకని ఎందుకు అమ్ముతున్నారో నిలదీసిన హరిజన యువకుడిని తీసుకెళ్లి గుండు చేసిన సందర్భం మీకు తెలుసు. మరి ఇన్ని తెలిసినా ఇంకా మేము వైసీపీకి వేస్తాం అంటే మనం చేసేది ఏం లేదు. మీకు ఏ ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుందో, ఏ నాయకుడైతే మీతో కష్టసుఖాల్లో ఉంటాడో వాళ్ళు ఎన్నుకోవాలి తప్ప మేమంతా ఒక మోరులాగా మేము వైసీపీకి వేస్తూ ఉండి మేము ఫ్యాన్నే తిప్పుతూ ఉంటే దాని కర్మను ఇప్పుడు అనిపిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా డబుల్ అనిపించాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి రావాల్సిన నిధులు అన్నీ మరి డైవర్ట్ చేసిన సందర్భం, అంబేద్కర్ విదేశీ విద్యని మరి తీసేసిన సందర్భం, మరి మీకు అందరికీ తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 303వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కె సూర్యకుమార్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరియు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు వెత్స ప్రసాద్ గారు వెత్స శ్రీ కన్య దంపతులు వారి పిల్లలు సత్య యశ్వంత్ వారి బాబు యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. మరియు తుమ్మలపల్లి సుభాష్ గారు అవంతి దంపతులు వస్త్ర దానం చేసినారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం జరుగుతున్న విషయము అందరికీ విదితమే. ఈ వారం దాతలు మనకి 303వ వారాన్ని చేరుకున్నందుకు నవరత్నాల టీం చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కె సూర్యకుమార్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరియు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు వెస్స ప్రసాద్ గారు వెస్స శ్రీ కన్యా దంపతులు వారి పిల్లలు యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా మరియు తుమ్మలపల్లి సుభాష్ గారు అవంతి దంపతులు వారు ఈ రోజు మనకి వస్త్రదానం చేశారండి. ఒక 25 చీరలు పంపిణీ చేశారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మా నవరత్నాల టీము అన్ని దానాల్లో కన్నా అన్నదానం వినా మనం దేనైనా ఇంకా ఇంకా కావాలంటాము. అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానాల్లో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీము. ఇలాగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9296009766. హరే శ్రీనివాస. జై. రూరల్ మండలం మెట్ట ఉప్పరగూడెంలో శుక్రవారం రాత్రి కూటమి అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలను తాను శాసనసభ్యులైన 6 నెలలకు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ మన శ్రీనివాస్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గ్లాస్ గుర్తు నెంబర్ 5 కేసి మన అత్యధిక మెజార్టీ నెగ్గితే జిల్లాలోనే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కోరుకుంటూ, అలాగే రెండో వ్యక్తి అదే ఈయనకి ఎన్నోట్లు అన్ని ఎక్కడ క్రాస్ ఓడింగ్ వాటర్ మహాశిలరా రామకృష్ణ నాగరాజు మీరు వేనక్కర్లే
సోదరులారా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మన పొలిశెట్టి శ్రీని గారికి ఘన స్వాగతం చేస్తా ఉన్నామండి. రాజు నేను మాట్లాడతా. అమృతపురం గ్రామం మన బొలిశెట్టి శ్రీని గారు, పొలాల బాబుజీ గారు, ఈతకోట తాతాజీ గారు రావడం జరిగింది. మన గ్రామం తప్పాలని మీరు కూడా ఎదురుగా రావాలని నిర్వహించడం జరిగింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పీడ్గా ఇంకా 3 బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అండ్ 5వ నెంబర్ దండగర గ్రామంలో 5వ నెంబర్ లో ఉంటుందండి గాజు గ్లాసు. తాడేపల్లి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులు, మీ పాలిట దైవంగా భావించబడే మా మిత్రుడు బాబ్జీ గారు, అదేవిధంగా సుబ్బరాజు గారు, మీకు ఇద్దరు చంద్రులు, వీళ్ళిద్దరూ కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు, తెల్లవారు వ్యక్తులు, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు. నా మిత్రుడు వరవడు బాబ్జీ గారికి, సుబ్బరాజు గారికి, అదేవిధంగా మా అన్నయ్య ఈతకోట తాతాజీ గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ తాడేపల్లిగూడెం అప్పారావు గారు, అదేవిధంగా మర్లపాటి నాగభూషణం గారు, మాదిపాలి వెంకటేశ్వరరావు గారు, చెల్లిపోయిన అప్పారావు గారు, కట్ట అన్నవరం గారు, తోట సింతయ్య గారు, చేకట్ల శంషేన్ గారు, బొన్నూరు శ్రీను గారు, వెంకటేష్ గారు, ఇంకా సర్పంచ్ గారు. అదేవిధంగా ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇప్పటికే కాలకృతం అయింది. మరి ఈరోజు ఉమ్మడి ఎమ్మెల్యే కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఏమి చేయలేదనే విషయాన్ని మీరు అందరూ గమనించే ఉంటారు. చాలా మంది మిత్రులు చెప్తూ ఉన్నారు, కనీసం పట్టించుకోలేదండి, నేను ముఖ్యమంత్రిని అంటాడు, అయితే సుబ్రాజు అడగమంటాడు, లేదా వరవడు బాధ్యతను అడగమంటాడు తప్ప అసలు చేస్తాడో చేయడో తెలియనటువంటి ఒక పనికిమాల సన్నాసాన్ని గురించి ఏమనుకోండి, ఏం చేయడం అలాగని అంటారు మరి జనరల్గా. మరి ఏం చేయనప్పుడు రాజకీయాల్లో ఉంటాం అనవసరం. రాజకీయాల్లో మీకు సేవ చేస్తానని మేము వచ్చాం, మాకు అధికారం లేదు. ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎంపీ నిధులు 6 కోట్ల రూపాయలు తెచ్చిన కనుక మా ఇద్దరికే దక్కుద్ది. మరి అతను ఎందుకు తెలియదో చెప్పాలా. అసలు గొడవ పడితే ప్రజలు పాడవాలా, ప్రజలు ఎందుకు ఇంకా ఆయన ఉంటే, ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఉంటే 10-15 కోట్లు రఘురామకృష్ణ గారు ఇచ్చేవాడు. ఆయన్ని నానా బూతులు తిట్టి మరి ఆయన ఈ కాన్స్టిట్యూన్సీ రానివ్వకుండా చేసి మరి ఆయన్ని మన మేనిఫెస్టోలో అది క్లియర్గా పెట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటే పోతే మరి లెక్కర్లో మరి ఈవేళ ప్రతి ఒక్కళ్ళలో కూడా చాలా ఒక 70% ఉంటారు. మరి 70%లో వాళ్ళు ఏం చేస్తారో సాయంత్రం అయ్యేటప్పటికి ఒక వాటర్ బాటిల్ కావాలనుకుంటారు. అది 70 రూపాయలు ఉంటే ఇదివరకు గతంలోనే దాన్ని 200 నుంచి 250 రూపాయలు చేసేసి పేద ప్రజల రక్తాన్ని తాగేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. నీకు కూలికి వెళ్తే 300 రూపాయలు వస్తే 200-250 రూపాయలు తాగేస్తే ఇంటికేం పట్టుకెళ్తాడు. ఏ రకంగా మరి ఆ ఫ్యామిలీ గడుపుతుంది. ఈ రకంగా ప్రజలను వంచాడు. ఇసుక, మైన్స్, వైన్స్ ఇలాగా అన్ని కొల్లగొట్టేసిన పరిస్థితి. ఇవన్నీ ఆలోచించండి. మరి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనుకుంటే ఈవేళ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు వాడు. విజన్ ఉన్న నాయకుడే ఇక్కడ పరిపాలనకు అర్హుడు. సరే, ఇవన్నీ మీకు తెలుసు, రోజు టీవీ చూస్తున్నారు అన్ని రకాలుగా. మరి ఇక్కడ పరిపాలన ఎలా ఉంది?
మరి కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి గురించి మీ అందరికీ పూర్తిగా తెలుసు. అవినీతి తిమింగలం. అవినీతి తిమింగలం అంటే ఎక్కడ ఇంకా పల్లెల్లో కొంచెం తెలియదు. ఎందుకంటే అతను ఎవరైనా పని ఉందని వెళ్తే మరి అతనికి అనుకూలంగా ఉంటే ఒక రకం, వేరే రకంగా ఉందంటే. ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ అప్పయ్య శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు ఆధ్వర్యంలో బంగారు గూడెం గ్రామ వాస్తవ్యులు సమయంతుల రాజీవ్ కుమార్ శ్రీమతి పూర్ణ అపర్ణ దంపతులచే స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.